ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకయ్యా అబద్ధం చెప్తావు? యాక్సిడెంట్ జరిగింది నీ ఫ్రెండ్ కాదు నీకని చెప్పొచ్చు కదా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మనవడికి యాక్సిడెంట్ జరగడం ఏంటి? మరి అదే వెటకారం అంటే. నీ మనవడికి యాక్సిడెంట్ జరిగిన విషయం నాకు తెలిసింది కానీ సొంత నాయనమ్మవి నీకు తెలియలేదు. వాళ్ళు చెప్పినట్టుగా యాక్సిడెంట్ నీకే జరిగిందా? అమ్మా, అంటే అది నాకేం కాలేదు అన్నప్పుడే అర్థమైందిరా నీకు యాక్సిడెంట్ జరిగింది అని. ఇంకా ఎందుకు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు? హలో, మీ ప్రేమలు కాసేపు పక్కన పెట్టి మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నా కాబోయే పెళ్ళాన్ని వీడు రాత్రంతా హాస్పిటల్లో వాడి పక్కన ఎందుకు ఉంచుకున్నాడు? హల్వరాజ్, ఆయనేమి నన్ను ఉండమనలేదు. నేనే ఉన్నానని ఎన్నిసార్లు చెప్పాలి? ఏటేటేటేటి మా ఉత్తమ్ బాబుకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే రాత్రంతా ఈవిడ గారు మా అల్లుడి పక్కనే ఉందా? పెళ్లి కావలసిన పిల్ల ఇది రోజంతా మీ మనవడితో పాటే ఉంటే మా పరువు ఏం కావాలి? అమ్మా ప్లీజ్, ఆయన నన్ను ఉండమనలేదని మరీ మరీ చెప్తున్నాను. దయచేసి ఆయన్ని తప్పుడు మనిషిని చేయకండమ్మా. చాలే నోర్మోయ్, నువ్వే తప్పుడు మనిషివి. నా కొడుకుని మాయ మాటలు చెప్పి నమ్మించి వాడు వద్దని చెప్తున్నా నువ్వే వాడి పక్కన ఉండుంటావు. అమ్మా, సుహాసిని గారు, నోటిని కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయితే డాక్టర్ గారు రోజంతా రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ విషయం మీకు చెప్పడానికి మీ అబ్బాయి భయపడ్డాడు. ఎక్కడ మీరంతా కంగారు పడతారా అని ఆ నిజం చెప్పకుండా నా నోరు నొక్కేశారు. నేను చెప్పింది నిజమో అబద్ధమో మీ అబ్బాయినే అడగండి. నాన్న ఉత్తమ్, మైథిలి చెప్పేది నిజమా? నీకు యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని మైథిలి మాతో చెప్పాలనుకుందా? నువ్వే తనని వద్దని ఆపావా? అవునానమ్మా, తను చెప్పింది అక్షరాల నిజం. విన్నారుగా, ఇప్పుడేమంటారు? మీ మనవడి మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే నా కూతుర్ని రోజంతా తనతో పాటే ఎందుకు ఉండమంటాడు? ఎందుకు ఉంచుకుంటాడు అక్కయ్య? వీడికి ఎప్పటి నుంచో మన మైథిలి మీద కన్నుంది. అందుకే యాక్సిడెంట్ జరిగిందన్న వంకతో మైథిలిని తనతో పాటే ఉంచుకుని తనను లోబర్చుకుని నాకు దూరం చేయాలని స్కెచ్ చేశాడు. నోరు మీరా, పిచ్చి వాగుడు వాగావంటే పళ్ళు రాల కొడతాను. యాక్సిడెంట్ జరిగి కదలేని స్థితిలో ఉన్న నేను మైథిలిని ఏం చేయాలనుకుంటానరా? ఆ కామన్ సెన్స్ లేదా నీకు? చాలే ఆపవయ్యా, చేయాల్సిందంతా చేసి మళ్ళీ దబాయిస్తున్నావా? సుహాసిని గారు, అచ్చొచ్చిన ఆంబోతులాగా ఊరి మీద పడ్డ మీ కొడుకుని అదుపులో ఉంచుకోండి, లేదంటే కాళ్ళు విరగొట్టాల్సి వస్తుంది. నోర్మోయ్, నువ్వెవరే నా కొడుకు కాళ్ళు విరగొట్టడానికి? వయసుకొచ్చింది నా కొడుకు ఒక్కడే కాదు, నీ కూతురు కూడా. దానికి పెళ్లి చేయలేక ఊరి మీదకి వదిలేశావు కదా, అందుకే నా కొడుకుని తన్నుకుపోవడానికి అది రెడీగా ఉంది. నా కొడుకు ఇంటికి పొమ్మన్నా నేను పోన్లేండి, మీ పక్కనే ఉంటానండి అని నాటకాలు ఆడి మరీ నా కొడుకుతో పాటుగా ఉంది. చాలా ఆపండి.
కష్టంలో ఉన్న మీ కొడుక్కి నేను సహాయం చేయడం ఏంటి? అందుకు నన్ను మీరు తప్పుపడ్డమేంటి? మీరసలు మనుషులేనా? కనీసం మనసు అనేది ఉందా? నా కొడుకు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేశావమ్మా అని థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నా క్యారెక్టర్ని అనుమానిస్తున్నారా? చిచ్చి, మీలో ఏ ఒక్కరికి సంస్కారం అనేదే లేదు. రేయ్ ఉత్తమ్, నా కాబోయే పెళ్ళాన్ని నీతో పాటు తిప్పుకుని ఊరందరి దృష్టిలో నన్ను ఎదవం చేద్దాం అనుకున్నావురా? నిన్ను కాదురా, నిన్నెలా పెంచిందే మీ అమ్మని. నన్నే కొట్టారా? ఏయ్, నా అల్లుడి మీదే చేయి లేపుతావురా నిన్ను? నా కూతురు రోజంతా నీ అల్లుడితో పాటే ఎందుకు ఉండనిచ్చాడని అడగడానికి వస్తే దౌర్జన్యం చేసి నా అల్లుడి మీద చేయి చేసుకుంటావా? నిన్ను ఏయ్! నా మొగుడి మీద చేయి చేసుకుంటావే నిన్ను. ఆగండి, ఆపండి. జరిగిందంతా చాలు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మీ అందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాను. ఆయనకి సహాయం చెయ్యాలని రాత్రంతా ఆయనతో ఉన్నాను తప్ప నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. ఇది మీరందరూ అర్థం చేసుకుంటే అంతే చాలు. కాదు కూడదు అంటే అందరూ కట్టుకుని చావండి. అవును, మైథిలి చెప్పింది నిజం. తనొక స్నేహితురాలిగా నా పక్కనుందే తప్ప మా ఇద్దరిలో ఎటువంటి స్వార్థం లేదు. రాత్రంతా నాకు సేవ చేసినందుకు మనమంతా తనకి రుణపడి ఉండాలి. అంతేకాని తన క్యారెక్టర్ను అనుమానించినందుకు మనమంతా సిగ్గుతో తలదించుకోవాలి. మీ మొహాలకి సిగ్గంటూ ఏడిస్తే కదా తల దించుకోవడానికి. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి గనక నీ కొడుకు నా కూతురి జోలికొచ్చాడో, నా కూతుర్ని వెంటాడి వేధిస్తున్నాడని పోలీస్ కేసు పెట్టి లోపలేస్తాను. జాగ్రత్త. నేను అదే చెప్తున్నా. ఇంకొకసారి నీ కూతురు ఇలాగే ఓవర్ యాక్షన్ చేసిందో, నా కొడుకుని అమాయకుణ్ణి చేసి వలలో వేసుకొని పోతుందని దాని మీద కేసు పెట్టి లోపలేయిస్తా. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నువ్వే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నువ్వు ఉత్తమ్ గారు, మీకు సహాయం చేసినందుకు మీ వాళ్ళు ఇది నాకు ఇచ్చిన గిఫ్ట్. అసలు మైథిలి, ఏంటే వీళ్లతో మాటలు? పదవే వెళ్దాం. అమ్మా, మైథిలి, రావుతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.